మాకైతే ఫుల్ వర్షం పడుతుంది, అయినా కూడా నేను మాత్రం నా మొక్కల్ని చక్కగా కుండీల్లో పెడుతున్నాను. సో వైట్ రోజ్ అయితే పెట్టేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ కూడా పెట్టేశాను. సో ఇంకొక కుండీ రెడీగా ఉంది. మా కుండీలో కూడా ఇప్పుడు ఈ ఎల్లో అండ్ పింక్ వచ్చేసి ఆ కుండీలో ఇప్పుడు పెట్టేస్తానండి. ఇలా వర్షం పడుతున్నప్పుడు మొక్కలు పెట్టేస్తే మంచిగా ఉంటాయి. బాగా హెవీగా పడుతుందండి మాకైతే వర్షం. ఫైనల్గా మొక్కలన్నింటినీ కుండీల్లో పెట్టేశాను. అది ఆల్రెడీ చిన్న కుండీ ఉందని దాంట్లోనే పెట్టేశాను. నెక్స్ట్ టైం కొంచెం పెద్ద కుండీ తెచ్చి ఆ కాశ్మీర్ గులాబీని దాంట్లో షిఫ్ట్ చేస్తాను. సో ఈ ఎల్లో అండ్ పింక్, వైట్ గులాబీ వచ్చేసి పెట్టేశాను. ఈ పింక్ కూడా చిన్న దాంట్లో పెట్టేశాను. సో డాబా పైన అంతా నీట్గా సెట్ చేద్దాం అనుకున్నాను. ఈలోపు మాకు వర్షం పడటం వల్ల మొత్తం కిందకి తీసుకొచ్చేసి మొక్కలన్నీ పెట్టేశాను. వర్షానికి మొక్కలు చూడండి చక్కగా తడిసి అంత అందంగా ఉన్నాయి. అదే ఇది వచ్చేసి నా కరివేపాకు చెట్టు. మట్టంతా దీంట్లో వేసేసాను. వర్షానికి బాగా బురద అయిపోయింది. అదంతా రేపు తీసేయాలి. అండ్ ఇక్కడ వచ్చేసి చిన్న కుండీల్లో పుదీనా వేసాను కొంచెం. సో ఇవి మనకి ఎక్కువగా అవసరం అవుతుంది కదా అని చెప్పని బిర్యానీ చేసేటప్పుడు పుదీనా అవసరం అవుతుందని నేను